హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ప్రతి ఇయర్ జరిగే మొహరం తర్వాత ఈ పుండెల గంధోత్సవం అనేది జరుగుతుంది నెల్లూరులో. ఇది వచ్చి లొకేషన్ వచ్చి ఫ్రెండ్స్, ఈ దర్గా అనేది మనకి చేపల మార్కెట్ దగ్గర ఉన్న దర్గా ఫ్రెండ్స్ ఇది. సో జనాలు కూడా చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఇయర్. ఇక్కడ మొక్కులు తీర్చుకునే మంచిగా జరుగుతుందంట ఫ్రెండ్స్. అందరూ నమ్ముతారు ఫ్రెండ్స్. మీరు కూడా వీళ్ళని దర్గాలో చూస్తుంటారు కదా ఫ్రెండ్స్, మంచిగా వాయిస్తారు. ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు కుండలో గంధం అనేది క్యారీ చేస్తున్నారు ఫ్రెండ్స్. మా భాషలో మట్కి సందల్ ఉరుస్ అని అంటారు ఫ్రెండ్స్. ఇవి వచ్చి వాళ్ళకున్న కోరికలు కోరుకొని గంధాన్ని ఈ మట్కి అనే కుండలో పెట్టి, అంటే చదువుకు, సంతానం కోసం, మళ్ళీ డబ్బు కోసం అని వాళ్ళ కోరికలు కోరుకొని ఇక్కడ వెళ్తారు ఫ్రెండ్స్. వీటిని వేరే వాళ్ళు తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఏదైతే కావాలంటే సంతానం కోసం కావాలని వస్తారు ఇక్కడ ప్రేయర్ చేయడానికి. వాళ్ళు టోకన్లు తీసుకొని ఆ సంతానమైన ఆ కుండని తీసుకుంటే అది వాళ్ళకి నెరవేరుతుందని నమ్ముతారు. ఇతను ఏరియా కౌన్సిలర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వచ్చి కూడా కవర్ చేసింది ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. వీళ్ళు ట్రాక్టర్ పైన ఉన్నారు ఫ్రెండ్స్. సో ట్రాక్టర్ని మంచిగా రెడీ చేసి, సో ఆ గంధం ఏదైతే కుండలు ఉన్నాయో వాటిని తల మీద పెట్టుకొని ఊరేగిస్తారు ఫ్రెండ్స్. సో ఇది మెయిన్లీ మనకి ఇక్కడ జరిగేది. వీళ్ళు ఈ దర్గాకి పెద్దలు. సో మంచిగా క్రాకర్స్ కూడా కాల్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ డ్రమ్స్ కానీ. సో మంచిగా క్రౌడ్ ఫుల్ అయింది యాక్చువల్గా. ఎవరి ఇయర్ అలానే వస్తుంది ఫ్రెండ్స్ యాక్చువల్గా చూస్తే. సో వీళ్ళైతే మంచిగా వాయిస్తున్నారు ఫ్రెండ్స్. సో చూస్తున్నాం కదా, ఆయన డబ్బులు ఇచ్చి ఇప్పుడే ఎగ్జిట్ అవుతున్నారు. డ్రమ్స్ అయితే ఎక్సలెంట్గా వాయించారు ఫ్రెండ్స్, బాగా వాయించారు. వీళ్ళు బయట వాళ్ళేమో, లోకల్ కాకుండా చెన్నై నుంచి అలా వచ్చారేమో, బాగా వాయించారు. వినడానికి కూడా మంచి సౌండ్ ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాగా సందడిగా ఉంది ఇక్కడంతా. ఈమెకి వచ్చి దేవుని పూనారు ఫ్రెండ్స్. సో ప్రతి ఇయర్ ఈమెకి ఇలానే అవుతుంది. యా ఫ్రెండ్స్, అంతే. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.